కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, జై శ్రీరామ్ అంటాడు బీజేపీ కార్యకర్తలు. మనకు కూడా ఇబ్బంది ఏం లేదు, మనం కూడా జై తెలంగాణ అందాం, జై భారత్ అందాం, జై శ్రీరామ్ కూడా అందాం, మనకేం ఇబ్బంది లేదు. రాముడు అందరివాడు, రాముడు దేవుడు. రాముడు బీజేపీ ఎంపీ కాదు, బీజేపీ ఎమ్మెల్యే కాదు, రాముడు బీజేపీ సభ్యుడు కాదు, రాముడు అందరివాడు. నేను ఒక్క మాట మాత్రం బరాబర్ చెప్తా, బీజేపీలు ఎట్లా మాట్లాడతారంటే వాళ్ళే ఏదో రాముడిని శ్రీరాముడిని మనకు పరిచయం చేసినట్టు చెప్తారు. ఇప్పుడు ఈ వేదిక మీద ఒక్కసారి చూడరు మీరు, ఇగో హరిచరణ్ రావు జోర్దార్ బొట్టు పెట్టిండు, పొడుగు నామం పెట్టిండు, ఇగో మా మనోహరణ జబర్దస్త్ పెట్టిండు, ఆగో దేవరాజమన్న జబర్దస్త్ మంచి బొట్టు పెట్టిండు. అందరి ఒక్కసారి చూడరు, ఇగో ఈ వేదిక మీద ఎంతమంది బొట్లు పెట్టుకున్న ఉన్నారు చూడండి, వేదిక ముంగట కూడా చూడు. ఎవరు పెట్టిన మరి మీకు బొట్టు? బండి సంజయ్ వచ్చి పెట్టిండా, మోడీ వచ్చి పెట్టిండా? మీ ఇంట్లో పూజా మందిరాలు లేవు, దేవుని పటాలు లేవు, ఇదివరకు దేవునితో సంబంధం లేదు, బండి సంజయ్ వచ్చే మనకు పరిచయం చేసినంత బిల్డప్. నాకు తెలియక అడుగుతా, ఎమ్లాడ రాజన్న ఎప్పటి నుంచి ఉన్నాడే? మనందరం పుట్టక ముందు ఉన్నాడు కదా. మా సిరిసిల్లలో మార్కండే స్వామి ఎప్పటి నుంచి ఉన్నాడు? మాకు కూడా తెలియదు, నాకు తెలియదు, మా ప్రవీణ తెలియదు ఎప్పటి నుంచో ఉన్నాడు. కొండగట్టు అంజన్ ఎప్పటి నుంచి ఉన్నాడు? ఇల్లందకుంటల రామాలయం ఎప్పటి నుంచి ఉంది? బీజేపీ పుట్టింది ఎప్పుడు? 1980. అంటే వీళ్ళ పార్టీ పుట్టక ముందే వందల వేల లక్షల సంవత్సరాల నుంచే దేవుడు ఉన్నాడు. రేపు బీజేపీ ఓడిపోయినాక, బీజేపీ చచ్చిపోయినాక కూడా దేవుడు బరాబర్ ఉంటాడు. దేవుడు ఎక్కడి గోడు, వీళ్ళు బతికిస్తున్నదేం లేదు. దేవుడు కూడా రాముడు మంచోడు, రాముడి పేరులోనే మర్యాద రాముడు అంటారు. మర్యాద రాముడిని ఏమంటాడు? ఒకటే చెప్తాడు, లంగలకు దొంగలకు ఓటేయొద్దని చెప్తాడు. అర్థమైందా? పనికి మాలినలకు ఓటేయొద్దు, ఓటేసి గెలిపిస్తే రాజధర్మం నిర్వహించకుండా ఏ పదవిలోనైతే నిన్ను కూర్చోబెట్టినరో ఆ పదవికి న్యాయం చేయకుండా గాలి మాటలు గాలి తిరుగుడు తిరిగే సన్నాసులకు ఓట్లేయొద్దని చెప్పి శ్రీరాముడు కూడా చెప్తాడు. మనం ఆగం కావద్దు. ఇవాళ నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, 5 ఏళ్లు ఎంపీగా పనిచేసి